ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక గుమాస్తాలాగా నా దగ్గరే వెట్టి చాకరీ చేయాలనుకున్నాను. నాకు భర్తలా కాకుండా పనివాళ్లాగా ఉండాలని నేను బందీ చేయాలని చూశాను. కానీ ఆ బందీఖానాలో నేను ఇరుక్కుపోతానని ఎప్పుడూ అనుకోలేదు నాన్న. ఇప్పుడు ఆయన నాకు భర్తగా కావాలని నేనెంత ప్రయత్నించినా పూర్తిగా ఫలితం దక్కలేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? మా పెళ్లి రోజు దగ్గర పడుతుంది కదా నాన్న. ఆయనతో నేను మా ఎంగేజ్మెంట్కి పడేసిన ఉంగరాల్ని మళ్ళీ మార్చుకోవాలనుకుంటున్నాను. అలాగే అమ్మా, నువ్వనుకున్నట్టే చేద్దాం. నాన్న, మీకు కూడా సారీ. నాకెందుకమ్మా సారీ? నాకు ఒక అసమర్థుడితో పెళ్లి చేశామని నేను నిన్నెన్నోసార్లు తిట్టాను, బాధ పెట్టాను. అందుకే నాన్న, నన్ను క్షమించు. అమ్మా అక్షర, మనకి రెండు కళ్ళు ఉన్నా గాని కొన్నిసార్లు ఈ లోకాన్ని మనం గుడ్డివాళ్లలాగే చూస్తాం. ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి స్పష్టంగా ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని, కోపాన్ని, గుణాన్ని చూస్తామో అప్పుడు మనకి ఆ వ్యక్తిలో ఏ తప్పులు కనబడవమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పొరపాటు పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అనుక్షణం నీ భర్త గురించి తప్పిస్తూ తన మాటనే జపిస్తూ తనకి సేవ చేస్తూ ఉన్నావు. ఈ మార్పు నాకు చాలా ఆనందాన్నిచ్చిందమ్మా. నువ్వు నన్ను తిట్టినా, బాధ పెట్టినా, నలుగురిలో అవమానపరిచినా అదంతా నీ మార్పుతో కనబడకుండా పోయిందమ్మా. సరేమ్మా, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. ఈ పెళ్లి రోజుకి వెంకటేష్ని ఎలా ఒప్పించాలో నేను ఆలోచిస్తాను. సరే నాన్న. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. అల్లుడు, అక్షర్కి ఆపరేషన్ ఉంది కదా? ఉంది మావయ్య. ఫంక్షన్ అవగానే చేయించేద్దాం. నేను స్పెషలిస్ట్ డాక్టర్స్తో మాట్లాడేశాను. ఆపరేషన్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేయించాను. ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అల్లుడు? నవీన్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ ప్రతాప్ ఉన్నాడు కదా, అతను నా ఫ్రెండే. అతనే చేస్తున్నాడు. సరే బావా, ఇప్పటికే లేట్ అయింది కదా, వెళ్దాం పద. ఎక్కడికి? మీ పెళ్లి రోజుకి షాపింగ్ చేయాలి కదక్క. నన్ను పిలవలేదు, నాకు చెప్పనే లేదేంటి? నేనే వద్దని చెప్పాను అక్షర. నేను నువ్వు వెళ్ళొస్తాం. నువ్వు ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకొని బోర్ కొడుతుందండి నాకు. నేను కూడా మీతో పాటు వస్తాను, కాస్త మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. అక్షర, బయట డస్ట్ ఎక్కువగా ఉంది, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే వద్దని చెప్తున్నాను. వద్దులండి, మీరు చెప్పారు కదా, రాను. అక్కా, ఏంటక్క చిన్నపిల్లలా బొంగమూతి పెట్టుకుని అలా బెంగగా కనిపిస్తున్నావు? నీ టేస్ట్ ఏంటో, నీ ఫేవరెట్ కలర్ ఏంటో నాకు తెలుసు కదా. నీకు నచ్చిన శారీని నేను తీసుకుంటాను, సరేనా? అను, నాకు నచ్చిన శారీ కాదు, ఆయనకి నచ్చింది. ఆయన సెలెక్ట్ చేసిన శారీనే తీసుకునిరా. అలాగే అక్క. అను, ఇప్పటికే లేట్ అయిపోతుంది, వెళ్దాం రా.
అక్క నీ మొహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వెళ్ళొస్తా. బాయ్ నాన్న. అలాగే అమ్మా. నాన్న, ఆ, ఈ ఆనందం ఆయనతో జీవితాంతం చిరకాలం ఉంటుందా? మూన్నాళ్ళ ముచ్చటైపోతుందా? ఆ దేవుడు నీకు నిండు నూరేళ్ల ఆయుష్ ఇస్తాడమ్మా. కొన్నాళ్ళు తగ్గినా పర్లేదు నాన్న. ఉన్నన్నాళ్ళు ఆయనకి భార్యగా, పోయేటప్పుడు సుమంగళిగా పోతే నాకంతే చాలు. ఆ దేవుని ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. నువ్వేం బాధపడకు. నాకు ఈ ఆపరేషన్ చేయడానికి వేరే డాక్టర్ని పిలిపించండి. అసలు ఏమనుకుంటుంది అక్షర? నేను తన నుంచి విడిపోయి నేను తనకి దూరంగా ఉండాలనుకుంటుంటే అక్షర ఏమో నేను ఇంకా తనని ప్రేమిస్తున్నట్టు, ఇష్టపడుతున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది. బావా ఏంటి స్పీడ్? బిడ్డకి ఏమైనా అయితే? ఏంటని ఏదో బిడ్డ అన్నావు. అది అది ఏంటని నిజం చెప్పు. నా దగ్గరే ఉన్న దాస్తున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? లేకపోతే నన్ను మాయ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో, ఏం చేయాలని చూస్తున్నావో చెప్పు. నువ్వు బిడ్డ అన్నావంటే దాని వెనక ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది. నా గురించి నీకు తెలియని రహస్యాలు ఏమున్నాయి బావా? మన బిడ్డ అన్నావు. అక్కకి అసలే ఆరోగ్యం బాలేదు. నువ్వు కార్ని ఇలాగే వేగంగా నడిపితే జరగరాదు ఏదైనా జరిగితే అప్పుడు శృతి పరిస్థితి ఏమవుతుంది అనే ఉద్దేశంతోనే నేను అలా అన్నాను. అంతకు మించి ఏం లేదు బావా. అయినా ఎందుకంత వేగంగా నడుపుతున్నావు? మీ అక్క అనే మాటలకి, తను చూపించే ఇష్టాన్ని చూసి నాకు ఇరిటేషన్ వస్తుంది. నా మనసుకు అదో రకంగా ఉంటుంది. ఆ ఆలోచనలు నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. అంత కాని మాట, నీకు నచ్చని మాట, నువ్వు నొచ్చుకునే మాట మా అక్క ఏం చెప్పింది బావా? నువ్వు అక్కడే ఉన్నావుగా, నువ్వు విన్నావు కదా తనేం చెప్పిందో. దాని అర్థం ఏంటో నీకు తెలీదా? లేకపోతే నాతోనే చెప్పించాలని చూస్తున్నావా? అక్కకి నువ్వంటే ప్రేమ బావా. శత్రుత్వం ఉన్న వాళ్ళ మీద, విడిపోయిన వాళ్ళ మీద, అభిప్రాయాలు కుదరని వాళ్ళ మీద ప్రేమ ఎలా వస్తుందను, ఎలా పుడుతుంది? సహిస్తున్నాను కదా, భరిస్తున్నాను కదా, ఎదురు చెప్పట్లేదు కదా అని తన ఇష్టానికి ఏదేదో ఊహించుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? బావా, అక్క గురించి నీకు తెలుసు కదా, తన పరిస్థితి చూస్తున్నావు కదా. కాస్త ఓపిక పట్టు బావా. ఆపరేషన్ కంప్లీట్ అయిపోతే అప్పుడు అక్కకి అన్నీ వివరంగా నిదానంగా చెప్దాము. మరి అప్పటిదాకా మీ అక్కని, అక్కర్లేని ప్రేమని భరించాలా? ఎన్నాళ్ళు బావా, ఇంకొన్నాళ్లే కదా. సరే అని ఆపరేషన్ అవ్వని, అందరికీ అసలు విషయం చెప్పేస్తాను. నాన్నా, ఆయనకి నా మీద ప్రేమ ఉందా లేక బాధ్యత ఉందా అనేది నాకు అర్థం కావడం లేదు. ఏవైందమ్మా? ఇందాక షాపింగ్కి వెళ్దామంటే నా హెల్త్ పాడవుతుంది, వద్దని చెప్పారు. అదే నేను వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామనంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు? అమ్మా అక్షర, వెంకటేష్కి నీ మీద ప్రేమ ఉందమ్మా. నువ్వంటే కూడా తనకి ఇష్టం. కానీ ఏదో ఒక విషయంలో తాను ఒప్పుకోలేకపోతున్నాడు. ఎందుకని? ఇంకా నన్ను ఆయన భార్యగా అంగీకరించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు.